2026 సంవత్సరం ఫిబ్రవరి నెల సింహరాశి. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా 3 గ్రహాలే బాగున్నాయి, రవి, కుజుడు, గురువు. సరిగా చెప్పాలి అంటే 5 గ్రహాలు పూర్తిగా బాగలేవు. బుధుడు, రాహువు, శుక్రుడు, కేతువు, శని. ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 3 గ్రహాలు 4 గ్రహాలు 3 4 5 గ్రహాలు 5 గ్రహాలు బాగాలేవు, 3 గ్రహాలు బాగా ఉన్నాయి. మరి చెప్పాలంటే సింహరాశికి చాలా సమస్య, విపరీతమైన సమస్య. అష్టమ శని ప్రాణకంటకుడు అంటారు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. మరి ప్రాణం తీసినంత పని కాదు, ప్రాణం తీసుకుంటానికి కూడా ఉద్యమిస్తారు. ఎవరు లేకపోతే ఆ టైంలో విరక్తి పుట్టిన తర్వాత రెండో మనిషి పక్కన లేకపోతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అష్టమ శని అంత ప్రాణకంటకుడు. అష్టమం అంటే ప్రాణకంటకం, ప్రాణం తీసే పరిస్థితి ఉంటుంది. దీని నుంచి బయటపడాలి అంటే ఎప్పుడైనా సరే వీళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా బాధలు, అప్పులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగాల సమస్యలు, వ్యాపారంలో సమస్యలు అన్నీ తయారవుతాయి. బిజినెస్ ఏమో సాగదు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి. మరి వ్యాపారం సాగదు, ఉద్యోగంలోనేమో ఎంత చేసినా జీతాలు రావు, చేసిన దానికి తృప్తి ఉండదు, ఇంట్లో తెచ్చిపెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో తెచ్చిపెట్టలేదు నీ బాధ. మరి పిల్లల చదువులు ఇట్లాంటి వాటి మీద ఫీజులు కట్టాల్సినవి కట్టలేకపోవటం, పిల్లలు చదువు మానుకోవాలనే పరిస్థితి వచ్చేట్టుగా ఉండటం, అప్పులు పుట్టకపోవటం, ఇట్లాంటి సమస్యలు సింహరాశికి అష్టమంలో శని ఉంటానా చాలా బాధాకరంగా ఉంది. చెప్పటానికి అలివిగా అనేటువంటి బాధలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది బాగా ఆలోచిస్తే, సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడు 6 మకర రాశిలో బాగున్నాడు. రాశి అధిపతి అయినటువంటి రవి సూర్యుడు బాగున్నాడు, కుజుడు కూడా బాగున్నాడు. ఈ పరిస్థితుల్లో ఖర్చు మాత్రం విపరీతమైన ఖర్చు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే వడ్డీ ఆశ మొదలు చెరిచిందని వడ్డీకి ఇవ్వటము, లేకపోతే ప్రైవేట్ ఇళ్లల్లో చీట్లు కట్టుకుంటూ ఉంటారు, ఇట్లాంటి చీట్లకు కట్టి మొత్తం కోల్పోవటము, అసలు ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకునే పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కుజుడు బాగున్నాడు కాబట్టి ఏ స్థలమో భూమో ఇల్లు కొనుక్కుంటానికి కూడా అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే నీ దగ్గర ఉన్న డబ్బు కాక అప్పు చేస్తే బాగా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. అదే కాకుండా అప్పు చేస్తే తీర్చలేదేమో, ఖర్చులు విపరీతంగా ఉన్నాయి కదా అని కనుక నీవు అశ్రద్ధ చేసావు అంటే మాత్రం ఉన్న డబ్బులు మొత్తం పోతాయి, అప్పులు మాత్రం తప్పవు. అప్పుల వల్ల మాత్రం బాగా ఇబ్బంది పడే లక్షణం ఉంది. కాబట్టి అప్పు చేసిన ఇల్లు, స్థలమో, పొలమో కొనుక్కోండి. అప్పుల వల్ల 2 సంవత్సరాలు మాత్రం బాగా ఇబ్బంది పడతారు. తర్వాత ఈ రాశి వాళ్ళకి శని, అష్టమ శని ప్రాణకంటకుడు. ఎక్కడికి పోయినా కూడా ప్రాణాంతకమే, ఏముండదు, ఎదురొచ్చి తగులుతాడు. ఏ బండివాడు గుద్ది కళ్ళు తెచ్చుకొని పోయా, కళ్ళు మూసుకుపోతావేమంటాడు. వాడొచ్చి మనల్ని గుద్ది కళ్ళు మూసుకుపోతావేమంటాడు. అదే కాదండి, గుద్దుతాడు, మన కాలు చేయి ఇరుగుతుంది, మనం వచ్చి తగిలామని మన మీద కేసు వాడు పెడతాడు. మనల్ని డబ్బులు ఏమంటాడు, నా బడ్డీ దెబ్బతింది, నా డబ్బులు ఏమంటాడు. మనం నష్టపడ్డది కాక ఎదురు కట్టాల్సిన పరిస్థితి బాగా పూర్తిగా ఈ సింహరాశి కనబడుతుంది. ఈ సింహరాశిలో కేతు వచ్చాడు, సప్తమంలో రాహు వచ్చాడు. కాలసర్పదోషం 100% కనబడుతుంది. ఈ కాలసర్పదోషం వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. అయితే కుజుడు బాగున్నాడు, గురువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ కుజ గురువులు ఒకడు రవి బాగున్నాడు. రవి, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. 5 గ్రహాలు పూర్తిగా బాగాలేదు. దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటాయంటే, మరి ఎవరికన్నా ఇచ్చిన డబ్బులు పోతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ సప్తమంలో శుక్రుడు ఉండటం వల్ల పరస్త్రీ వ్యామోహం రావచ్చు. ఈ పరస్త్రీ వల్ల ఇబ్బంది పడవచ్చు. ఆడ మనిషి అయితే పరపురుష వ్యామోహం వల్ల ఇబ్బంది పడవచ్చు. ఇది ఎంతవరకు దెబ్బతీస్తుంది అంటే, ఆ వ్యామోహంలో ఇల్లు పట్టించుకోరు, కుటుంబం సంగతి చూడరు, పిల్లల సంగతి చూడరు, వాడు తిన్నారా తినలేదా, వాళ్ళకు ఉన్నదో లేదో చూడరు.
ఎప్పుడన్నా ఇంటికి వస్తే కూడా కసు బుస్సుమని వెళ్ళిపోతారు. వాళ్ళకి బాగా ఇబ్బంది కలుగుతుంది. కనీసం ఈ రాశి వాళ్ళకి 2 సంవత్సరాలు ఇట్లాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. నీ సంపాదన మొత్తం నీ కుటుంబంలో భార్యాభర్తలకు కాకుండా పరాయి వ్యక్తి, మరి పరాయి స్త్రీతో కానీ పరాయి స్త్రీ పురుషులతో కానీ అలవాటు పడిపోయి ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళకి పెట్టి 2 సంవత్సరాలు అయిన తర్వాత నీ దగ్గర రూపాయి లేకుండా పోయిన తర్వాత నీతో ఆ మనిషి విడబడిపోతుంది. ఈ లోపల భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. దాదాపు 2వ పెళ్ళి జరగవచ్చు. తల్లిదండ్రులు, కన్న పిల్లలు, మరి వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలకి పోయి మరి చివరికి నీ భార్య కూడా నీకు సంబంధం లేకుండా వెళ్ళిపోయి, మరి నీతో ఎంతో ప్రేమగా ఉన్న అనుకున్న వ్యక్తి నీతో సంబంధం లేకుండా ఇంకో వ్యక్తితో పోయి, ఇది చాలామంది చెబుతూ ఉంటారు. మూతగా శాస్త్రం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేట. ఉన్న భార్య పోయింది, శాశ్వతంగా ఉండాల్సింది పోయింది. అశాశ్వతమైనటువంటి వ్యక్తి వచ్చింది. అశాశ్వతం అది నీతో యవ్వనంలోనే నీతో వాడుకుంటుంది. యవ్వనం తీరటమే కాదు, యవ్వనంతో పాటు దానికి డబ్బులు కావాలి. యవ్వనం డబ్బు ఉన్నంతకాలం నీతో ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. తర్వాత నీ గతి అధోగతి పడుతుంది. ఈ సింహరాశి వాళ్ళు ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు ఉన్నన్నాళ్ళు ఉండి నీతో సంబంధం లేకుండా వెళ్ళిపోయి మరి కోర్టుకు వేసి నీ ఆస్తిని నిన్ను జైలు పాలు కూడా చేసే పరిస్థితి రావచ్చు. ఇటువంటి పరిస్థితులు సింహరాశికి డబ్బులు పోవటం, యాక్సిడెంట్ అవ్వటం, దెబ్బలు తగలటం, మరి పరస్త్రీ వల్ల కానీ పరపురుషుల వల్ల కానీ, మరి ఆడవాళ్ళైతే పరపురుషుల వల్ల, మగవాళ్ళైతే పరస్త్రీ వల్ల విపరీతమైన సమస్యలు. ఈ సమస్య తీరాలంటే తీరనటువంటి పరిస్థితులు, దాదాపు జైలు పాలయ్యే పరిస్థితులు, దెబ్బలు తగిలే పరిస్థితులు, ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉండే లక్షణాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశివాడు ముందుగా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది ఒక పొరపాటు పనిచేస్తున్నారు. ఏమిటా అంటే ఆవు వస్తే ఆవుకు ఆహారం పెట్టలే, పైన మేకలు, గొర్రెలు, మరి ఇట్లాంటివి ఒంటెలు, ఏనుగులు ఇట్లాంటివి మాత్రం మన బజార్లో తిరగవు. తిరిగేది ఆవులు మాత్రమే. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి ముందు రాగానే కూరగాయలు కొంటారు. కూరగాయలు కొన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, క్యారీ బ్యాగులో కూరగాయలు ఇస్తాడు. ఇంట్లో తీసుకెళ్ళి శుభ్రంగా చెక్కు తీసి కూరగాయలు దొరుక్కొని ఇదే క్యారీ బ్యాగులో ఆ చెక్కులని పడేసి మూటగట్టి రోడ్డు మీద పడేస్తాడు. ఈ పడేసిన దాన్ని ఆవుకి ఎవడు ఆహారం పెట్టగా ఆకలితో ఆ క్యారీ బ్యాగులో ఏదో ఉంది తిందామని లోపల కనబడుతున్నటువంటి ఆ కూరగాయ చెక్కుల కోసమని నవిలి మింగేస్తే ఆ క్యారీ బ్యాగు లోపల పేగుల్లో పట్టేసి ఆవులు చచ్చిపోతున్నాయి. ఈ ఆవు చచ్చిపోతే ఏమవుతుంది, జాతకం అన్ని విధాలా బాగున్న వాళ్ళు కూడా ఏలినాడసినంత బాధపడుతున్నారు. మరి గోవు దేవత, గోవు యొక్క పంచతం కానీ గోవు యొక్క పేడ కానీ మన దగ్గరలో ఉంటే తేళ్ళు కానీ పాములు కానీ రావు. దాని వాసన మనకు తగిలితే మనకున్నటువంటి మూల వ్యాధులు పోతాయి. మరి ఇటువంటివి చాలా, మరి రోజు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఆవు పంచతంతో మందు తయారు చేసి ఆయుర్వేదంలో ఇస్తూ ఉంటారు. ఇటువంటి గోవుని సంరక్షించకపోగా ఇట్లాంటి వాటి చేత చంపబడుతోంది. కాబట్టి ఇటువంటివి కూడా జరిగితే కూడా మీకు చెప్పటానికి వీలు కానిటువంటి సమస్యలు, బాధలు ఎక్కువగా వచ్చే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. వీటి నుంచి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి వచ్చేప్పటికల్లా విద్యార్థులకి చాలా బాగుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్కు పోతారు. మరి భాగస్వామ్య వ్యాపారాలు, అసలు వ్యాపారాలే పూర్తిగా నష్టదాయకం. భాగస్వామ్య వ్యాపారాలకు పోయేటట్లయితే ఇంకా నువ్వే కాదు, నీతో పాటు పెట్టుబడి పెట్టిన వాడు కూడా పూర్తిగా నష్టపడతారు. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ వీళ్ళెవరికి ఏమీ బాగాలేదు. బిల్డర్స్కి అంతకంటే బాగాలేదు. రియల్ ఎస్టేటు బాగాలేదు. అయితే సరిగా చెప్పాలంటే కళాకారులకు కానీ మరి వీళ్ళకి పూర్తిగా బాగాలేదు. మరి చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ సింహరాశికి జన్మ నక్షత్రం అయితేనే ఈ రాశి ఈ విధంగా ఫలిస్తుంది.
మరి నక్షత్రం అంటే పేరును బట్టి చెప్పేది నక్షత్రం కాదు, మీరు పుట్టిన టైంను బట్టి వచ్చేది నక్షత్రం. ఆ నక్షత్రం అవునా కాదా పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీరు సింహరాశిగా నిలబడాలి. ఎందుకంటే ఇది ఎట్లా ఉంటుందంటే చూస్తున్నా, మగవాడే ఉన్నాడు అనుకోండి, చీర కట్టుకున్నాడు, ఆడ మనిషి ప్యాంటు షర్ట్ వేసుకుంది, మరి ఎట్లా గుర్తుపడతారు ఆడ మగ? దానికి ఒక సిస్టమ్ ఉంది, నోటితో చెప్పేది కాదు. పురుషత్వం స్త్రీత్వం వాళ్ళకు ఉండాల్సిన ప్రధానమైనటువంటి అవయవాలు ఉన్నాయి, వాటిని బట్టి పురుషుడు స్త్రీనో కనుక్కుంటారు. అట్లాగే ఈ రాశి ఎట్లా వస్తుంది నీకు సరైనటువంటి జన్మ నక్షత్ర రీత్యానే నీకు రాశి వచ్చేది. ఈ జన్మ నక్షత్రం ఎట్లా వస్తుంది? నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైంను బట్టి రాశి వస్తుంది, పుట్టిన సమయాన్ని బట్టి లగ్నం వస్తుంది. రెండు రకాలుగా కూడా జాగ్రత్తగా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే పూర్తిగా శని బాగా ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి 60 సంవత్సరాలు సంపాదించింది కూడా మొత్తం పోగొట్టుకొని కేర్ ఆఫ్ ప్లాట్ఫారానికి వచ్చే పరిస్థితి ఉన్నది. దీని నుంచి బయటపడటానికి మీరు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఇప్పుడు కూడా ఇష్టదైవాన్ని పూజించడం ఈ రాశి వాళ్ళు. తల్లిదండ్రులకు అన్నం పెట్టడమే కాదు, వాళ్ళు తిన్నారా లేదా ప్రతిరోజు వాళ్ళని పలకరించడం అవసరం. చాలామంది ఏం చేస్తారంటే ఉద్యోగరీత్యా వెళ్ళిపోతారు, భార్య మీద విపరీతమైన ప్రేమ నమ్మకంతో నా భార్య మా అమ్మ నాయనకి అన్నం పెడుతుంది అనుకుంటారు. సరే, అమ్మా నాయనకి అన్నం పెడుతుంది పెట్టదు అనే సంగతి నీవు తీసి పక్కన పెట్టండి. ఇంటికి రాగానే అమ్మ అన్నం తిన్నావా, అమ్మ ఏం చేశారు, అన్నంలో ఏమి వేసుకు తిన్నావు, ఇది అడగటం మంచిది. ఎందుకంటే నీకు పప్పు కూర వేసి పెట్టింది, మీ అమ్మ నాయనకి జాడీలో పచ్చడి వేసి పెట్టింది. అప్పుడు నీ పిల్లలు నీ తల్లిదండ్రులు చూడలేదనేది నీకు గుర్తుపట్టచ్చు. భార్యతో తగాదా పెట్టుకోవటం కాదు, తల్లిదండ్రులు తిట్టడం కాదు కావాల్సింది. మరి ఎట్లా కూడా తెలివితేటలుగా దాన్ని సమర్థించుకునే లక్షణాలు ఎట్లా? అన్నం తిన్నావా, అన్నంలో వేసుకుని తిన్నావా అని అడిగితే వాళ్ళు ఏం వేసుకుని తిన్నారో చెబుతారు. ఇంట్లో నువ్వు అన్నం తినేప్పుడు ఇంట్లో ఏం చేసిందో చూస్తే చేసింది వాళ్ళకి పెట్టలేదని అర్థమవుతుంది. ఎప్పుడు కూడా సాక్ష్యాధారాలతో ఈ రాశి వాళ్ళు గొడవ పోవాలి, కానీ ఏదో చెప్పుడు మాటలు విని గొడవలో పోకుండా ఉండటం, తల్లిదండ్రులని అనాథ శరణాలయాలు పంపించడం, మరి ఆ తల్లిదండ్రుల మాట విని భార్యను వదులుకోవటం, ఇటువంటి పరిస్థితులు రావడానికి అష్టమశని పూర్తిగా సమస్యలు వస్తాయి. అదే కాదు, ఈ అష్టమంలో ప్రాణకంటకుడు కొట్టాడంటే దెబ్బకి చచ్చిపోయే. ఎందుకంటే ఆడ మనిషిని మగవాడు కొట్టగలుగుతాడు, కానీ మగ మనిషిని ఆడ మనిషి కొట్టడం అంటే దాదాపుగా జరగదు. ఎక్కడ 1000కో 1,00,000కో జరగచ్చు మగవాడి కంటే ఆడ మనిషి బలమైంది కావటం. కానీ కొట్టడం అనేది స్త్రీని కొట్టడం అంత తప్పు ఇంకోట్లేదు. స్త్రీని, నోరు లేని పశువుని కొట్టడం కంటే పాపం ఇంకోట్లేదు. ఈ కొట్టడంలో ఏమవుతుందంటే ఏదైనా ఆయువు పట్టును దెబ్బ తగిలితే ప్రాణం కూడా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొట్లాటలకు కానీ అనవసరమైన గొడవలకు కానీ పోకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. స్వస్తి.